ఇవాళ నేను చాలా స్పెషల్ అండ్ కాస్ట్లీ గులాబ్ జామున్ చేస్తున్నా. స్పెషల్ అని ఎందుకన్నానంటే నార్మల్ గులాబ్ జామున్ ఎవడైనా తింటారు. అదే స్వీట్ ని ఐస్ క్రీమ్ తో పాటు లేకపోతే రబ్డీతో పాటు తింటే ఎట్లుంటుందో తెలుసా? గులాబ్ జామున్ ప్రాసెస్ అందరికీ తెలుసు అండి, చిన్న పిల్లలకు కూడా తెలుసు. సో అది మనం మాట్లాడుకోవట్లేదు. ఇవాళ రబ్డీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. మనము పాలు వేడెక్కుతున్నప్పుడే 20 to 30 మినిట్స్ మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తున్నప్పుడే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. పాలు దగ్గర పడ్డాక కొంచెం కండెన్స్డ్ మిల్క్ టైప్ లో అయిపోతుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బయట హోటల్స్ లో గులాబ్ జామున్ తిన్నప్పుడు రబ్బరీగా ఎందుకు ఉంటుందో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్ లో. ఫైనల్లీ మన గులాబ్ జామున్ అయితే అయిపోయింది. పాకం బాగా రెడీ చేసుకున్నాం అనమాట. దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసేసి ఇంకా గులాబ్ జామున్ ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అండ్ మనం చేసుకున్న రబ్డీతో పాటు ఇంకా గులాబ్ జామున్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మీకు కుదిరితే కుల్ఫీ ఐస్ క్రీమ్ పైన రబ్డీ వేసుకొని తినండి, ఇంకా క్రేజీ ఉంటది టేస్ట్ అయితే.